ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/2/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశి ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, ఏకాదశి రాత్రి 8:18 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం సాయంకాలం 6:08 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుంచి 8:20 వరకు, వర్జము రాత్రి 2:28 నుంచి 4:03 వరకు, అమృత ఘడియలు ఉదయం 9:32 నుంచి 11:06 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 6:11. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగమే. ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన సూపర్షం లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాల పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చును. మంచి ఒప్పందాలు చేసుకునే అవకాశం, అంటే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు, మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ప్రశాంత వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైన సంతాన వార్త, సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మైన వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన సూపర్షం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసాధన, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి శుభయోగాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అదృష్టయోగంగా చెప్పవచ్చు. చాలా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా పట్టుదల, కార్యశీలత, ఉద్యోగ లాభం, విద్యాలాభం. ముఖ్యంగా విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాలు, చక్కటి విద్యాభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకునే అవకాశం, కళాకాల క్రీడలకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, సినిమా రంగ వ్యవస్థలకు కూడా అనుకూలమైన శుభయోగం, నటీనటులకి గొప్ప అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభదాయకమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వృత్తిలో, ఉద్యోగంలో, ప్రయాణంలో, తీర్థయాత్రలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు ముఖ్యంగా వ్యాపారాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. కొత్త కాంట్రాక్ట్ తీసుకోవడం, ఈ యొక్క మత్స్యకారులు కొత్తగా ఈ పడవల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుకూలవంతమైనటువంటి సహాయ సహకారాలు, మీ వృత్తి అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుంచి సహకారం అందుకునేటువంటి శుభయోగాలు, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగంలో గాని, వృత్తిలో గాని, వ్యాపారంలో గాని అనుకూలవంతమైన శుభయోగాలు, భార్యాభర్తల అన్యోన్యత, ప్రేయసీ సఖ్యత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాల వృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన వాతావరణం, ధనయోగము, ఉద్యోగరీత్యా అనుకూలత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలు వెళ్ళడం, విదేశాల స్థిర నివాసం పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, జ్యోతిష పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, కులవృత్తుల వారికి లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభము, భాగస్వామితో అనుకూలత, సినిమా వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, కళాకారులకి, క్రీడల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, అలాగే పూజా ద్రవ్య వ్యాపారంలోను, నర్సరీ తోటల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా తీర్థయాత్ర సేవన, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనయోగము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ఆకస్మిక ధనయోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలమైనటువంటి వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం కూడా కలగబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకమైన స్థితి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ప్రయాణ సానుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు, ప్రయాణ లాభం, విద్యాలాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, అటువంటి శుభ వర్తమానాన్ని పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి ఆనందమైన రోజుగా చెప్పబడుతోంది, అందమైన రోజుగా కూడా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే,
అనుకున్న ప్రతి పనిలో విజయమే, విద్యార్థికి ఉత్తమ స్థాయి ర్యాంకులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల స్థిరనివాసం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గుడి మేనేజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఆనందకరమైన శుభ, కొత్తగా వ్యాపార ప్రారంభం, కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చును, భాగస్వామ్యాభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కుటుంబ వృద్ధి, విద్యా ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన ప్రయాణాలు మీకు అనుకూలత కలిగించడం, అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, అదృష్ట యోగాలు ఈ రాశి సొంతంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వాన్ని చేయకండి, అలాగే మద్యపానానికి అసలు అటువైపు వెళ్ళకండి. మీరు మంచి వాళ్లే, మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క బుద్ధి, మీ తత్వం మంచిదే, కానీ మిమ్మల్ని చెడగొట్టేటువంటి వ్యక్తులు కొంతమంది సమూహంగా ఉన్నారు. ఏ పని పాట లేదు వాళ్ళకి. అరే మనం మట్టుకు ఆడదాంరా, రే లాటరీలో నీ లక్కీ ఉందిరా, నిన్న నువ్వు 10,000 గెలుచుకున్నావు కదా, ఈ రోజు రారా నువ్వు 50,000 గెలుచుకుందువు. అటువంటి వాటిల్లో మామ అర్జెంట్ 10,000 అవసరం ఉంది మామ, నీ లక్కీ హ్యాండ్ నీది, ఒక 10,000 ఇచ్చే సాయంత్రం కల్లా నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. అలానే బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వు నాకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరా, 2 పెగ్గులు వేసుకుందాం అని చెప్పేసి 2 పెగ్గులు వేసుకున్నాడు. మిమ్మల్ని పెగ్గులోకి ముగ్గులోకి దింపేవాడు. ఈ బానిసలు, తాగుబోతులకి దూరంగా ఉండండి, లేదా మీకు ప్రమాదం తప్పదు. డబ్బు విషయంలో, అలవాట్ల విషయంలో, దుష్టుల విషయంలో దూరంగా ఉండగలిగితే ఈరోజు మొత్తం మీకు అదృష్ట యోగం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనలాభం ఏం లేదు, అందులో పెట్టుబడి పెట్టకండి, అస్సలు పనికి రాదు. ఎవరికైనా దాన ధర్మాలు చేయండి, పర్వాలేదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, ఎల్ఐసి, మెడికల్, గుడి మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపలను కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు అనుకుంటుంది. లాటరీలకి, జూదానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మీరు వాహన వేగాన్ని పెంచకండి. మద్యపానం చేసిన వాడి బండి కూడా మీరు ఇవాళ ఎక్కకూడదు అంటే ఎక్కకూడదు. ఒక్క పని చేయండి, జాగ్రత్త, మీ యొక్క కుటుంబంలో ప్రశాంతతని కోల్పోకుండా ఉంటారు. లేదా మద్యపానం చేసిన వాడి బండి ఎక్కారా, ప్రమాదంలో పడతారు. ఇంటిల్లిపాది మీకు సేవలు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మిగతా విషయాలు లాభాలు ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే ఇదంతా మీకు అత్యంత అనుకూలత, ఆనందయుగం, ఐశ్వర్యము, సుఖము, శాంతము పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు శుభయం చెప్పబడుతుంది. అయినా సరే మీరు భగవద్గీత పారాయణ 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆనందయోగం, అదృష్టము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, బెటర్ ర్యాంకులు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతవ్య వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థికమైన అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కనిష్ట
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల్లోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన వాతావరణం పొందుకోవచ్చు, బంధు లాభాన్ని, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభవంతమైన స్థితి. వస్త్ర లాభం, వజ్ర లాభం, సువర్ణాభరణాలు పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి కూడా అండపిండ బ్రహ్మాండాన్ని కూడా మీ వైపు తిప్పుకోగలిగేటువంటి నేర్పరితనం, అందరి యొక్క అంటే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, భగవంతుని కృపాకటాక్షలతో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగం, లాటరీల వల్ల ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విద్యార్థులకు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. అలాగే ఈరోజు ప్రాంగణ నియామకాలు ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలకి ప్రయత్నం చేయొచ్చు, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీసా సంబంధ శుభవార్తకునే అవకాశం, వివాహ యోగ్యత కూడా బాగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోగలిగే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల వృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, మిరపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభవంతమైన శుభయోగం. ఆనందయోగం, ఐశ్వర్యం, సంతాన యోగం, బుద్ధి బలాన్ని ఉపయోగించడం, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, పోటీ పరీక్షల విజయాన్ని సాధించగలిగేటువంటి అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ఆనందయోగం, అదృష్ట లాభం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రోగనాశనము, నూతన గృహయోగము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల్లో ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆనంద యోగం, అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకార్యాచరణ, ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్య, పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా కాస్త తల్లిదండ్రుల మాట వినండి, అంత బాగుంది. తల్లిదండ్రుల మాట వినకపోండి, సమస్త నాశనం మీ సొంతమే. వీరి మాట వినకపోతే మీరు సమస్తమైనటువంటి నాశనాన్ని, ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఈరోజు చెప్పేటువంటి సలహాలు మీకు ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. చిన్నదో పెద్దదో అని కాదు, ఉద్యోగాన్ని పొందుకోగలిగే అవకాశం. 6 మాసాల్లో ఈ ఉద్యోగ బలం మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ట్రిపుల్ ప్రమోషన్ పొందుకోగలిగే స్థైర్యాన్ని కలిగిస్తుంది. అందుకే మీరు తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి.
ఒకవేళ తల్లిదండ్రులు లాటరీలలో జూదం వల్ల పెట్టుబడి పెట్టమంటే పెట్టండి, నో ప్రాబ్లం. తప్పకుండా వారి ఆశీర్వచన ఫలితంతో మీరు అందులో నెగ్గుకు రాగలిగే అవకాశం ఉంటుంది. పట్టుదలతో మీరు అనుకునేది సాధించగలిగే అవకాశం ఉంటుంది. మాతాపిత సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో సఖ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వ్యాపారపరంగా వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల అనుకూలత, శుభశుభం. కానీ ఈరోజు తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయాల్సిందే. 1 నుంచి 4 అధ్యాయాలు చదవండి. ఆ యొక్క భగవంతుడు అర్జునుడికి ఉపదేశించే విషయం ఏమిటి, అర్జునుడు నేను ఎందుకు వెనకబడిపోతున్నాను అని మానసిక క్షోభను అనుభవించడం, దానికి కృష్ణుడు చెప్పినటువంటి సమాధానం, ఉత్తేజితమైనటువంటి సందర్భం మీకు బాగా ఉపయోగపడతాయి. అందుకనే 1 నుంచి 4 అధ్యాయాలు చదవండి. మీలో ఒక పరిపక్వత, ఆనందయోగం, ఏ పని చేస్తే కలిసి వస్తున్నటువంటి భావన తెలుస్తుంది. అటువంటి ఉద్దేశం కూడా మీలో పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అందుకే భగవద్గీత చదవండి. వీరికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి భగవంతుడు మీ అందే ఉన్నట్టున్నాడు. ఆస్తి లాభం, సంతాన లాభం, వివాహ యోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉండడం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతి, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పోటీ పరీక్షల్లో, ప్రమోషన్ టెస్టులలో లాభాలు పొందుకుంటారు. విదేశాలకు వెళ్లే నిమిత్తం తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇవాళ మీకు విదేశీ ప్రయాణం ఉంది, ప్రయాణంలో లాభాలు కూడా ఉన్నాయి. అనుకున్నది సాధించగలిగే అవకాశం కూడా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి ప్రశాంతత, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తితులు బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకుంటున్నారు. ఆనంద యోగం, అదృష్ట యోగం, సోషల్ మీడియా శాటిలైట్లకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోనూ అనుకూలమైన శుభయోగాలు, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అత్యంత అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యవస్థలో కూడా మంచి లాభాలు, అనేక రకాల శుభయోగాలు, సంతాన యోగం, వివాహ యోగం, గృహప్రవేశ యోగం, విదేశాలు కూడా స్థిరమైన ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 8 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.